మండు వేసవిలో ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులు ఈ పరిణామాలన్నీ కూడాను చిక్కోలు జిల్లా వాసులు మాత్రం భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్నంతా కూడాను 38 డిగ్రీల సెల్సియస్ పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో సాయంత్రం 5 అయ్యేసరికి ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం, ఎడతెరిపి లేకుండా పలు చోట్ల వర్షాలు కురవడంతో పాటు వడగళ్ల వాన కూడాను పడ్డం, అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడుకున్న పిడుగులు పడిన ఘటనలో మాత్రం మందస మండలం పెద్ద కుసుంపురం గ్రామానికి చెందినటువంటి తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు. గ్రామం సమీపంలో ఉన్నటువంటి జీడి తోటలో సేద్యం చేస్తున్న క్రమంలో తల్లి మడియ కృష్ణవేణి, అదేవిధంగా యోగేశ్వర్లు ఇద్దరు కూడాను అక్కడ చెట్టుపై పిడుగు పడడంతో మాత్రం అక్కడ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలిసినటువంటి తోటి వారంతా కూడాను బంధువులు సమాచారం ఇవ్వడంతో హుటాటున తోటకు చేరిన వారందరూ కూడా తల్లి, కూతుర్లు ఇద్దరు కూడా నిర్జీవంగా పడున్నారు. ఈ విషయంపై మాత్రం ఏదైతే విపత్తుల శాఖ ముందుగానే అప్రమత్తం చేస్తుంది, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచన జారీ చేసినప్పుడు కూడా వారు ఆ మెలకువలు పాటించకపోవడంతోనే ఈరోజు పిడుగుపడి ఈ తల్లి, కూతురు దుర్మరణానికి కారణమైన అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో ఒక్కసారిగా మారినటువంటి ఈ మార్పు కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, అదేవిధంగా వడగళ్ల వానలు కూడా పడే పరిణామాలు ఉన్నాయి. ఇటువంటి విపత్తులు సంభవించేటప్పుడు మాత్రం చెట్ల కింద, అదేవిధంగా నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఉండకూడదు, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచన జారీ చేస్తున్నప్పుడు కూడాను ఆ సూచనలు ఎవరూ పరిగణలోకి తీసుకోకపోవడంతోనే ఈరోజు పెద్ద కుసుంపురం గ్రామంలో జరిగినటువంటి ఈ పిడుగుపాటు కారణంగా తల్లి, కూతుర్లు ఇద్దరు కూడా దుర్మరణం పాలయ్యారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన తల్లి మాత్రం ఈరోజు ఆ కుటుంబంలో లేకపోవడంతో మాత్రం కుటుంబం రోడ్డును పడిందని చెప్పుకోవచ్చు. తల్లి, కూతురు ఇద్దరు కూడా జీడి తోటలో సేద్యం చేస్తున్న క్రమంలో పిడుగుపడే వారిద్దరూ చనిపోవడం గ్రామంలో విషాదాలు అనుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం మాత్రం ఎడతెరుపు లేకుండా వర్షాలు కొట్టడం, అదేవిధంగా పిడుగులు పడడం, వడగళ్ల వాన కొట్టడం ఈ పరిణామాలను కూడా మండు వేసవిలో ఇటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ మరో 4 రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రం గణనీయంగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఆకాశం మేఘావృతం కావడం, ఎక్కడ పడితే అక్కడ వర్షాలు కురవడంతో పాటు పిడుగులు ఈ తల్లి, కూతురు ఇద్దరు దుర్మరణంతో మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడైనా కూడాను ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్టయితే ఈ పిడుగుపాటి బారి నుండి పడకుండా ఉండేందుకు అవకాశం కలుగుతుందని చెప్పి చేసిన సూచనలు మాత్రం పరిణామాలు తీసుకోమని చెప్పి వారు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. వారిద్దరు దుర్మరణం కారణంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఆ కుటుంబాన్ని బాసటగా నిలిచారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి మాత్రం ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మందస మండలం పెద్ద కుసుంపురం గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ పిడుగుపాటు ఘటనలో తల్లి, కూతుర్లు ఇద్దరు దుర్మరణం పాలు కావడం మాత్రం ఆ గ్రామస్తులందరినీ బాధించడమే కాకుండా ఆ కుటుంబంలో విషాదాలు అనుకున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం విపత్తుల శాఖ ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా పరిణామాలు తీసుకొని సురక్షిత ప్రాంతాలకు గనక తలదాచుకున్నట్టయితే ఈ పిడుగుపాటు బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా మారినటువంటి ఈ వాతావరణం కారణంగా మరో 4 రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతాయి. అదేవిధంగా పలు చోట్ల వడగళ్ల వాన, అదేవిధంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికలు మాత్రం జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసిన ప్రజల తాలూకు నిర్లక్ష్యం మాత్రం వారి పాలిట ఈరోజు శాపంగా మారింది. ఆ క్రమంలోనే పెద్ద కుసుంపురం గ్రామంలో జరిగినటువంటి ఈ పిడుగుబాటు ఘటనలో తల్లి, కూతురు దుర్మరణం మాత్రం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే ఒక దివ్యౌషధంగా భావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్ద కుసుంపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.